Hello, పిల్లలు ఎలా ఉన్నారు అందరూ అండ్ నమస్తే వెల్కమ్ టు yet another wonderful session on Vedantu Telugu and ఈ రోజు మనం చేసుకోబోయే చాప్టర్ పాలినామియల్స్ వన్ షార్ట్ రివిజన్ అంటే దీంట్లో చాలా డెఫినేషన్స్ ఉన్నాయి మన దగ్గర రైట్ ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ ఆఫ్ విత్ వాట్ ఇస్ పాలినామియల్ చాలా మందికి ఇక్కడే కన్ఫ్యూజన్ వస్తుంది కి మ్యామ్ పాలినామియల్ అంటే ఏంటి హౌ డు వి డిఫరెన్షియేట్ బిట్వీన్ అన్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఇంకా పాలినామియల్ తర్వాత జీరోస్ ఆఫ్ అ పాలినామియల్ అంటే ఏంటి దానికి జియోమెట్రికల్ మీనింగ్ ఏంటి తర్వాత గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ లీనియర్ క్వాడ్రాటిక్ అండ్ క్యూబిక్ పాలినామియల్స్ ఈ లీనియర్ క్వాడ్రాటిక్ క్యూబిక్ అంటే ఏంటో కూడా నేను మీకు చెప్తాను డోంట్ వరీ అండ్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ ఆఫ్ అ పాలినామియల్ అండ్ ద కోఎఫిషియన్స్ ఆఫ్ అ పాలినామియల్ దీంట్లో ఏదైనా వర్డ్లో మీకు డెఫినేషన్ తెలియకపోయినా ఇట్స్ ఓకే ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద బేసిక్స్ అంటే జీరోస్ అంటే ఏంటి లీనియర్ పాలినామియల్ అంటే ఏంటి క్యూబిక్ పాలినామియల్ అంటే ఏంటి కోఎఫిషియంట్ అంటే ఏంటి ఇవన్నీ డెఫినేషన్స్ నేను మీకు మొత్తం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రమ్ ద బేసిక్స్ సో ఒకవేళ మీరు మీ క్లాస్లో మీ టీచర్ వినకపోయిన ఈ చాప్టర్ ఈ ఒక్క వీడియో చూస్తే మీకు మొత్తం విత్ కాన్సెప్ట్స్ అండ్ డెఫినేషన్స్ అర్థమైపోతుంది అండ్ దెన్ we will be talking about the cubic polynomial and lastly the division algorithm for polynomials, right? So let us get started. My name is Haripriya and I am here to make maths ఈజీ పీజీ ఫర్ ఆల్ ఆఫ్ యూ స్టార్ట్ చేసే ముందు మీకు ఏమి చేయాలో తెలుసు కదా ఇమీడియట్గా షేర్ చేసి మీ అందరు ఫ్రెండ్స్కి చెప్పండి కి మొత్తం పాలినామియల్స్ చాప్టర్ ఒక ఈజీ పీజీ పిజ్జా చీజీ వేలో హరిప్రియ మ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో అండ్ కామెంట్ అండ్ టెల్ మీ హౌ యూ లైక్ ఇట్ అట్ ది ఎండ్ ఈ మొత్తం చాప్టర్ నోట్స్ మీకు కావాలంటే ఫ్రీగా పీడిఎఫ్లో మా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోండి దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది రైట్ సో లెట్ us get started with the first క్వశ్చన్ కి మ్యామ్ ఈ పాలినామియల్స్ అంటే ఏంటి మనం చిన్నగా ఉన్నప్పుడు అంటే 7th క్లాస్ 8th క్లాస్లో ఆల్రెడీ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి మనం నేర్చుకున్నాం కదా సో ఒక బిర్యానీ వెజ్ బిర్యానీ అయినా చికెన్ బిర్యానీ అయినా చేయడానికి మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి మనకి రైస్ కావాలి వెజ్ బిర్యానీ అనుకుందాం మ్యామ్ దేస్ నథింగ్ కాల్డ్ వెజ్ బిర్యానీ అంటారా సరే అదొక వేరే ఆర్గ్యుమెంట్ అదొక వేరే డిబేట్ దాంట్లో సపరేట్ వీడియో చేసుకోవచ్చు దాని మీద కానీ ఒక వెజ్ బిర్యానీ చేయడానికి మీకు వెజిటబుల్స్ కావాలి రైస్ కావాలి అన్ని మసాలాలు ఏమైనా వేసుకోవాలి అవన్నీ కావాలి ఒక కుక్కర్ కావాలి వాటర్ కావాలి రైట్ సో ఇవన్నీ ఏంటి ఇంగ్రీడియంట్స్ విచ్ విల్ హెల్ప్ యూ టు మేక్ యువర్ వెజ్ బిర్యానీ రైట్ చికెన్ బిర్యానీకి మీకు చికెన్ యాడ్ చేసుకుంటారు వెజిటబుల్స్ తీసేస్తారు రైట్ సో యూ నో యువర్ ఇంగ్రీడియంట్స్ అలానే ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ చేయాలి అంటే ఫామ్ చేయాలి అంటే మీకు ఏమేమి కావాలి మీకు ఒక కోఎఫిషియంట్ కావాలి నేను చెప్తా కోఎఫిషియంట్ ఏంటో నేను చెప్తా ఒక కాన్స్టెంట్ కావాలి ఒక వేరియబుల్ కావాలి అండ్ యూ నీడ్ యోర్ ఆపరేటర్స్ ఓకే ఇప్పుడు ఈ ఒక్కొక్క డెఫినేషన్ ఏంటో చూసుకుందాం స్టార్టింగ్ విత్ ద లాస్ట్ వన్ ఆపరేటర్స్ ఇప్పుడు మ్యాథమెటిక్స్లో వీ షుడ్ పర్ఫార్మ్ ఆపరేషన్ అంటే మీరు కత్తులు పెట్టుకొని ఇట్లా రెడీ ఉండదు ఏది పోయాలి మేడం అని లేదు మ్యాథమెటిక్స్లో ఆపరేషన్ అంటే మీకు అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ ఇంకా డివిజన్ అంతే దీస్ ఆర్ ది ఆపరేటర్స్ వాట్ ఆర్ వేరియబుల్స్ అన్నోన్ అంటే దీని వాల్యూ మనకి ఇంకా తెలీదు సో తెలియదు కాబట్టి మనం దాన్ని ఎక్సో వైఓ జెడ్ఓ ఏబిసిటియువిడబ్ల్యూ అని రాసుకుంటాం సో ఎనీ ఆల్ఫాబెట్ బిట్వీన్ యువర్ ఏ టు జెడ్ క్యాన్ బీ యువర్ వేరియబుల్ అంటే వేరియబుల్ అంటే దీని వాల్యూ మనకి ఇంకా తెలీదు మనం కనుక్కోవాలి దానికి వేరియస్ మెథడ్స్ ఉన్నాయి అవి కూడా మనం నేర్చుకుంటాం సో వేరియబుల్స్ అర్థమైపోయింది కదా వేరియబుల్ అంటే దాని వాల్యూ మనకి తెలీదు ఇట్స్ నాట్ ఫిక్స్డ్ మనం కనుక్కోవాలి అండ్ దెన్ వీ హ్యావ్ అ కాన్స్టెంట్ అంటే దీని వాల్యూస్ ఫిక్స్డ్ ఉంటాయి ఇట్ క్యాన్ బీ అన్ ఇంటీజర్ ఇట్ కెన్ బీ అ ఫ్రాక్షన్ ఇట్ కెన్ బీ అ రేషనల్ నంబర్ it can be a decimal, it can be a whole number or any natural number ఏదైనా ఉండొచ్చు దీంట్లో ఫ్రాక్షన్స్ ఉండొచ్చు డెసిమల్ ఉండొచ్చు రేషనల్ నంబర్ ఇర్రాషనల్ నంబర్ రియల్ నంబర్ అన్నీ ఉండొచ్చు ఎస్ ఇర్రాషనల్ నంబర్ కూడా ఉండొచ్చు సో దీని వాల్యూస్ ఫిక్స్డ్ నీకు 5 మార్క్స్ వచ్చాయి అంటే 5 మార్క్స్ ఫిక్స్డే కదా దానికి వేరియబుల్ ఏం లేదు కదా 5 అంటే 5 మార్క్సే వచ్చినట్టు సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాన్స్టెంట్ సంథింగ్ వేర్ ద వాల్యూ ఇస్ ఫిక్స్డ్ దాన్ని మీరు చేంజ్ చేయలేరు ఇప్పుడు ఈ కోఎఫిషియంట్ అంటే ఏంటి ఇప్పుడు నేను ఒక నంబర్ని ఇంకొక వేరియబుల్ని మల్టిప్లై చేస్తే ఈ నంబర్ ఏంటి 7 ఇస్ యాక్చువల్లీ అ కాన్స్టెంట్ అండ్ ఎక్స్ ఇస్ అ వేరియబుల్
కానీ ఇక్కడ ఈ కాన్స్టెంట్ నంబర్ని మనం ఏం చేసాం, ఒక వేరియబుల్తో మల్టిప్లై చేసాం. సో దీనికి ఒక కొత్త పేరు వస్తుంది. ఏంటది? దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. ఎందుకంటే అది 7తో ఎక్స్తో మల్టిప్లై అయ్యింది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది కోఎఫిషియంట్. ఈ 7x ఏదైతే ఉందో అదొక వేరియబుల్ టర్మ్. ఇప్పుడు ఇవన్నీ నేర్చుకున్నామా? కోఎఫిషియంట్ అంటే ఏంటో తెలుసు, కాన్స్టెంట్ ఏంటో తెలుసు, వేరియబుల్ ఏంటో తెలుసు, ఆపరేటర్స్ తెలుసు. ఇప్పుడు ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఫామ్ చేసుకుందాం. ఓకే, -7x⁻² + 10y⁻1/2 -7. ఇప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ దీంట్లో ఉన్నాయా లేవా అని ఒకసారి చెక్ చేసుకుందామా? ఇప్పుడు మీ దగ్గర ఒక కోఎఫిషియంట్ ఉందా? ఉంది. -7 ఒక కోఎఫిషియంట్, 10 కూడా ఒక కోఎఫిషియంట్. ఎందుకంటే ఈ నంబర్స్ని మనం వేరియబుల్స్తో మల్టిప్లై చేసాం కాబట్టి. సో దే ఆర్ ద న్యూమరికల్ కోఎఫిషియంట్స్. కాన్స్టెంట్ నెంబర్ ఉందా? ఉంది. ఇదో -7 కాన్స్టెంట్ కూడా ఉంది. వేరియబుల్స్ కనిపిస్తున్నాయా? ఎస్, మీది ఎక్స్ ఉంది, వై ఉంది. సో వేరియబుల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఆపరేటర్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం వెజ్ బిర్యానీ అనుకోవచ్చా? వెజ్ బిర్యానీలో ఇంగ్రీడియంట్స్ ఉన్నవన్నీ. సో అలానే ఇది ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అని మనం అనుకుంటున్నాం. కానీ పాలినామియల్స్ అంటే ఏంటి? ఇప్పుడు బయాలజీ అందరు నేర్చుకుంటున్నారు కదా. బయాలజీలో మీకు లివింగ్ ఆర్గానిజమ్స్, నాన్ లివింగ్ వదిలేద్దాంలే. లివింగ్ ఆర్గానిజమ్స్ని పట్టుకుంటే దాంట్లో హ్యూమన్స్ ఉన్నారు, అక్వాటిక్ యానిమల్ ఉంది, వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి, మ్యామల్స్, రెప్టైల్స్ అన్ని వేరేగా ఉంటాయి కదా. మై బయాలజీ ఈజ్ వెరీ వీక్. ఓకే, ఇవే నాకు తెలుసు, సో నేను అందుకే చెప్తున్నా. కానీ లివింగ్ ఆర్గానిజమ్స్లో చాలా సెపరేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్, తను ఒక హ్యూమన్ బీయింగ్ అని మీకు ఎట్లా తెలుసు? కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. 2 కళ్ళు ఉన్నాయి, మాట్లాడగలుగుతున్నారు, వాక్ చేయగలుగుతున్నారు. సో వెన్ యూ లుక్ ఎట్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ నో అది హ్యూమన్ బీయింగ్ అని మనకు తెలుసు. అంతేగాని ఒక బల్లిని చూసి అది హ్యూమన్ బీయింగ్ అని అంటావా? అని మనకు తెలుసు అది బల్లని, రైట్? వి నో దట్స్ ఇట్స్ ఎ లిజర్డ్. ఎందుకంటే దాంట్లో కొన్ని క్యారెక్టరిస్టిక్స్, కొన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి. అలానే ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అదొక లివింగ్ ఆర్గానిజం అన్నమాట. అలా ఇప్పుడు దాని కింద వచ్చేది పాలినామియల్స్, అంటే హ్యూమన్ బీయింగ్స్ లాగా. ఓకే, కానీ ఎలా తెలుసు అది హ్యూమన్ బీయింగ్ అని? కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. అలానే పాలినామియల్ అని ఎలా తెలుస్తుంది? దానికి కూడా ఒక క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటి? ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో ది ఎక్స్పోనెంట్ అంటే ఏంటి? పవర్ ఆఫ్ వేరియబుల్ షుడ్ బి అ హోల్ నంబర్. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ మనం ఏదైతే తీసుకున్నామో ఇక్కడ పవర్ ఏముంది? ఇది ఒక ఫ్రాక్షన్. సో క్యాన్ ఐ సే దట్ ఇట్ ఇస్ అ పాలినామియల్? నో. ఎందుకంటే ఏదైతే వేరియబుల్ ఉందో దాని పవర్, దాని ఎక్స్పోనెంట్ ఫ్రాక్షన్స్ ఆర్ నాట్ హోల్ నంబర్స్. హోల్ నంబర్స్ అంటే ఏంటి? 0, 1, 2, 3, 4, 5, 6, 7 until infinity. ఫ్రాక్షన్స్ దాంట్లో రావు. సో ఏదైతే ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్లో ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో దాని పవర్ ఒకవేళ హోల్ నంబర్ కనుక అయితే, అన్ని పవర్స్ హోల్ నంబర్ అవ్వాలి, అప్పుడు దాన్ని పాలినామియల్ అనొచ్చు. ఇంకొక కండిషన్ కూడా ఉంది. వాట్ ఈస్ ద సెకండ్ కండిషన్? డివిజన్ బై అనదర్ పాలినామియల్, అనదర్ ఎక్స్ప్రెషన్ ఇస్ నాట్ అలౌడ్. అంటే నేను ఇక్కడ 3x² - 7y డివైడెడ్ బై z, ఇది నేను చేయలేను. ఐ కెన్ నాట్ డివైడ్ బై అనదర్ వేరియబుల్ ఆర్ ఎన్ ఎక్స్ప్రెషన్. Division by another variable or an expression is not allowed. Ma'am, division with another another constant చేసుకోవచ్చా? 7 తో డివైడ్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. కాన్స్టెంట్ తో డివైడ్ చేసుకోవచ్చు. కానీ ఒక వేరియబుల్ తోటి, ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ తోటి ఒకవేళ 7z² తో డివైడ్ చేస్తే ఇది నాట్ అలౌడ్. యూ కెన్ నాట్ డివిజన్ బై అనదర్ వేరియబుల్ ఆర్ అన్ ఎక్స్ప్రెషన్ ఆర్ అన్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఇస్ నాట్ అలౌడ్. డివిజన్ బై అ కాన్స్టెంట్ ఇస్ అలౌడ్. సరేనా? సో ఏంటి? ద పవర్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్
the power of an exponent or a power should be a whole number, and division by another variable is not allowed. Please ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై కనుక అవుతే you can say that that algebraic expression is a polynomial. సో ఇక్కడ చూడొచ్చు, you have xy square, ఇక్కడ x ఇంకా y cube. So the exponents of all these variables are whole numbers, right? Exponents అంటే ఏంటి? X to the power 1, y to the power 2, x to the power 1, y to the power 3. ఈ 1, 2, 3 ఇవన్నీ ఏంటి? They are whole numbers. So the powers of the exponents are whole numbers. Very nice. Division by another expression is happening? Not happening. So that is a polynomial. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ పవర్ మనది నెగటివ్ పవర్ వచ్చింది, which is an integer. So you can't say that it is a polynomial. ఇంకా చూడు, ఇక్కడ x plus 2, this is an expression. Division by another expression is not allowed. So this is also not a polynomial. అర్థమైందా? So polynomials are the special case of algebraic expressions with two conditions. ఏంటా conditions? ఒకటి, the power or exponents of the variables should be a whole number. ఇంకోటి, division by another expression or a variable is not allowed. మీరు డివిజన్ బై అ కాన్స్టెంట్ చేసుకుంటారా? చేసుకోండి. ఇక్కడ ఒక్కొక్క టర్మ్ని 3తో డివైడ్ చేసుకోవచ్చా వాడమంటే మీరు చేసుకోవచ్చు. ఇక్కడ యూ క్యాన్ డివైడ్ బై 3, బట్ యూ కాన్ డివైడ్ బై అ వేరియబుల్ టర్మ్. దాంట్లో ఒక వేరియబుల్తో మీరు డివైడ్ చేయలేరు. అర్థమైందా? సో దాట్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ పాలినామియల్స్. ఇప్పుడు డిగ్రీ ఆఫ్ అ పాలినామియల్ అంటే ఏంటి? ఇప్పుడు డిగ్రీ ఆఫ్ అ పాలినామియల్ ఇస్ నథింగ్ బట్ ద నంబర్ అసోసియేటెడ్ విత్ ద exponent, the greatest number associated with the greatest number associated with the variable. అంటే ఏంటి? ఇప్పుడు 9 తీసుకుందాం. నేను 9ని 9x to the power 0 అని రాసుకోవచ్చా? ఎందుకు? లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్లో x to the power 0 అంటే ఏంటి? 1. సో ఏమైపోతుంది ఇక్కడ? 9 into 1 will give you 9. సో ఇక్కడ పవర్ ఆఫ్ ద వేరియబుల్ ఏంటి? ఇక్కడ 0. So what is the highest power? 0. So the degree is 0. Now x to the power 1 plus 4. దీంట్లో highest power of the variable ఏంటి? 1. So what is the degree? 1. x square plus x to the power 1 plus of minus 5. ఇక్కడ వేరియబుల్ ది highest exponent ఏంటి? highest power of the variable ఏంటి? 2. So degree ఏమవ్వాలి? 2. ఇప్పుడు ఈ లాస్ట్ చూసుకుందాం. x square y cube plus 6x to the power 4 plus y to the power 1. ఇక్కడ highest power ఏంటి? 4. So what is the degree of the polynomial here? The degree of the polynomial will be 4. ఎందుకంటే దీని highest ఏదైతే పవర్ ఉందో అది మనకేంటి? 4 కాబట్టి. So that will be the degree of the polynomial. Degree is nothing but monomials with the greatest exponent. ఏదైతే highest value ఉంటుందో దాన్ని మనం degree of a polynomial అని అనుకుంటాం. ఓకే, ఇప్పుడు వాల్యూ ఆఫ్ అ పాలినామియల్ అంటే ఏంటి? ఇక్కడ నేను ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నా. క్వాడ్రాటిక్ ఎందుకు? ఎందుకంటే ద హైయెస్ట్ పవర్ ఆఫ్ దిస్ ఇస్ 2, అందుకే క్వాడ్రాటిక్. హైయెస్ట్ పవర్ 3 అన్నప్పుడు క్యూబింగ్, దాని గురించి కూడా నేర్చుకుందాం. సో ఇది ఒక పాలినామియల్ అని మీకు తెలుసా? ఎట్లా? ఎందుకంటే ద పవర్ ఆఫ్ ఎవ్రీ వేరియబుల్ ఇస్ అ హోల్ నంబర్. డివిజన్ బై అనదర్ వేరియబుల్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. సో యూ నో దట్ ఇట్ ఈస్ అ పాలినామియల్. వెరీ నైస్. ఇప్పుడు ఈ పాలినామియల్ ది వాల్యూస్ ఎలా కనుక్కోవాలి? సో యూ కెన్ సబ్స్టిట్యూట్ విత్ ఎనీ వాల్యూ అండ్ ఫైండ్ ది ఆన్సర్. ఇప్పుడు ఈ ఎక్స్ బదులు నేను 1 పెట్టుకుంటా, లేకపోతే -1, లేకపోతే 2, లేకపోతే 3, యా -2, -3, -10, మీ ఇష్టం. ఏదైనా వాల్యూ తీసుకొని ఆ వేరియబుల్కి సబ్స్టిట్యూట్ చేస్తే ఏదైతే వాల్యూ మనకు వస్తుందో, ఇప్పుడు ఏంటి? ఐ జస్ట్ డిసపియర్ హియర్. ఇక్కడ x = 1 అని మనం దీంట్లో p of x లో పెట్టుకుంటే ఏమొస్తుంది? 1 square minus 4 into 1 plus 3 అని వస్తుందా? ఇప్పుడు 1 square is 1 minus 4 into 1 is nothing but -4 here, -4 into 1 plus 3.
దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే 0 వస్తుంది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ పాలినామియల్ వెన్ x is equal to 1? 0. x is equal to -1 అని సబ్స్టిట్యూట్ చేసుకుంటే -1 whole square minus 4 into -1 plus 3. Minus into minus will become plus 4. 1 minus 1 square is nothing but 1. 1 plus 4 plus 3 is 8. So what is the value of the polynomial at x is equal to -1? 8. ఎందుకంటే నేను x is equal to -1 దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత సాల్వ్ చేసినప్పుడు నాకు ఇక్కడ 8 వచ్చింది. అలానే మనం x is equal to 2లో సబ్స్టిట్యూట్ చేస్తే -1 వస్తుంది. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద పాలినామియల్. x is equal to 3 అని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 వస్తుంది. దట్ ఈస్ ఆల్సో ద వాల్యూ ఆఫ్ ద పాలినామియల్. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫస్ట్ది లాస్ట్ది చూసుకుందాం. వెన్ x is equal to 1 and x is equal to 3. ఎందుకు ఈ స్పెషల్? ఈ రెండు ఎందుకు స్పెషల్ అంటే ఎప్పుడైతే నేను x is equal to 1 and x is equal to 3 అని సబ్స్టిట్యూట్ చేశానో అప్పుడు ద వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ 0 అయిపోతుంది. ఈ ముందు రెండింటికి ఇక్కడ 0 అవ్వలేదు చూడండి. వెన్ ఐ సబ్స్టిట్యూటెడ్ x is equal to -1 and x is equal to 2, నాకు వాల్యూ ఆఫ్ దిస్ p of x 0 రాలేదు. ఓన్లీ వెన్ ఐ సబ్స్టిట్యూటెడ్ x is equal to 1 and x is equal to 3, నాకు వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ 0 వచ్చింది. సో అట్ x is equal to 1 and x is equal to 3, the value of the polynomial p of x is 0. అంటే ఏంటి? This x is equal to 1 and 3 are the zeros of the polynomial. ఎందుకంటున్నాం వాటిని zeros of the polynomial అని? ఎందుకంటే ఆ వాల్యూస్ మనం పాలినామియల్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దాని వాల్యూ మనకి 0 వస్తుంది. అందుకే దే ఆర్ కాల్డ్ యాజ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. అంటే డెఫినేషన్ ఏంటి? ఎప్పుడైతే ఏదైతే వాల్యూ మనకు వేరియబుల్ x is equal to 1 ఏదైనా ఉండొచ్చు డిపెండింగ్ అపాన్ ద పాలినామియల్, సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ వాల్యూ ఒకవేళ 0 కనుక వస్తే, సో ఏదైతే సబ్స్టిట్యూట్ చేసామో దట్ నంబర్ ఇస్ కాల్డ్ యాజ్ ది జీరో ఆఫ్ ద పాలినామియల్. ఇక్కడ x is equal to 3 సబ్స్టిట్యూట్ చేశా, అప్పుడు మనకి 0 వచ్చింది p of x. అంటే ఏంటి? ఈ 3 ఏదైతే ఉందో దట్ ఈస్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్. అలానే వెన్ ఐ సబ్స్టిట్యూటెడ్ x is equal to 1, నాకు 0 వచ్చింది. ఏంటి? ఈ వాల్యూ ద పాలినామియల్ వాల్యూ 0 వచ్చింది. అంటే ఏంటి? ఈ x is equal to 1, that 1 is called as the zero of the polynomial. సో ఇది థియరటికల్ మీనింగ్ అయిపోయింది. వాట్ ఈస్ ద జియోమెట్రికల్ మీనింగ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ఎ పాలినామియల్ అంటే జీరో ఆఫ్ అ పాలినామియల్స్ ఆర్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ ఆఫ్ అ పాయింట్. ఇప్పుడు నేను ఒక పాయింట్ తీసుకుంటే p of x, y, దానికో ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుంది, y కోఆర్డినేట్ ఉంటుంది. సో ఏవైతే ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుందో, రైట్, సో జీరోస్ ఆఫ్ అ పాలినామియల్స్ ఆర్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ వేర్ ద గ్రాఫ్ ఆఫ్ ద పాలినామియల్ intersects the x-axis. ఏదైతే గ్రాఫ్ మనం చేస్తున్నామో అది ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది, ఒక దగ్గర రెండు దగ్గరలో ఇంటర్సెక్ట్ అవుతుంది ఆన్ ది x-axis. సో దట్ ఈస్ ద జీరో ఆఫ్ అ పాలినామియల్. ఇప్పుడు జీరో ఆఫ్ అ పాలినామియల్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూసే ముందు మనకి లీనియర్ పాలినామియల్ అంటే ఏంటో చూసుకుందాం. సో y + 7 ఇది ఒక లీనియర్ పాలినామియల్ అంటున్నాం. ఎందుకంటే ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ ఈజ్ 1 కాబట్టి ఇట్స్ ఎ లీనియర్ పాలినామియల్. అలానే మన దగ్గర క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉంది వేర్ ద హైయెస్ట్, ఓకే ఎక్స్లోనే తీసుకుందాం ఒక్క నిమిషం, వేర్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ద పాలినామియల్, where the degree of the polynomial is 2, the highest power of the variable is 2. So adi mana quadratic polynomial. Tarvata cubic polynomial undi, x cube minus 3x plus 3x square aina తీసుకోవచ్చు plus 7 అని తీసుకుందాం. ఇక్కడ highest value, highest power ఏంటి? 3. So the degree of the polynomial is 3. So what do we know? It's a cubic polynomial. Now let's talk about the graph of a linear polynomial. So ఇక్కడ linear polynomial ఏం తీసుకున్నాం మనం? y is equal to x plus 2. ఎప్పుడైనా ఒక ఈక్వేషన్
ఈక్వేషన్ ఇచ్చి అది ఏమైనా ఉండొచ్చు, ఒక లీనియర్ పాలినామియల్ అయినా ఉండొచ్చు, క్వాడ్రాటిక్ అయినా ఉండొచ్చు, క్యూబిక్ అయినా ఉండొచ్చు. అలా ఇచ్చి మీకు ఒకవేళ కనుక్కోమన్నారనుకో, గ్రాఫ్ డ్రా చేయమన్నారనుకో, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఎక్స్ అండ్ వై, ఓకే, ఒక పాయింట్ కావాలి మనకి కార్టేషియన్ ప్లేన్లో అంటే మీకు ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ కావాలి, వై కోఆర్డినేట్ వాల్యూ కావాలి. సో ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్స్ టు వై అని పెట్టుకుందాం. ఇప్పుడు నేను ఎక్స్కి డిఫరెంట్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాను. -3, 1, 0, 1, 2, 3 మీ ఇష్టం. నేను ఇక్కడ -3, -1, 0 ఇంకా 1 తీసుకున్నా. ఎప్పుడైతే నేను ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేశాను, వెన్ ఐ సబ్స్టిట్యూటెడ్ x is equal to -3, what is the value of y? -1. -3 plus 2 is -1. When I substituted x is equal to -1, -1 plus 2 enta +1. When I substituted x is equal to 0, what is the value of y? 2. సో అలా వేరే వాల్యూస్ మీరు తీసుకోవచ్చు. మీరు ఇంకా ఎక్స్ట్రా వాల్యూస్ కూడా తీసుకోవచ్చు. x is equal to 2 అంటే y is equal to 4 అవుతుంది, రైట్? సో యూ కెన్ సబ్స్టిట్యూట్ విత్ వాట్ ఎవర్ వాల్యూస్ యూ వాంట్. ఒక్కసారి అది వచ్చిన తర్వాత మనం కార్టేషియన్ ప్లేన్లో ఎలా పాయింట్స్ ఎలా ప్లాట్ చేయాలో నేర్చుకున్నాం కదా. సో దిస్ ఈజ్ యువర్ ఎక్స్ యాక్సెస్ అండ్ దిస్ ఇస్ యువర్ వై యాక్సిస్. ठीक है, ఏదైతే హారిజాంటల్ లైన్ ఉందో, ఏదైతే పడుకొని ఉందో లైన్ ఇట్లా, దట్ ఈస్ అవర్ ఎక్స్ యాక్సిస్. అండ్ ఎలా అయితే నించొని ఉందో దట్ వర్టికల్ ఇస్ కాల్డ్ యాజ్ అవర్ వై యాక్సిస్. సో ఇక్కడ 0తో స్టార్ట్ చేద్దాం. దిస్ విల్ బి 1, 2, 3 and 4. సో ఇక్కడ కూడా 1, 2, 3 and 4. నా ఇప్పుడు x is equal to 3, -3 అన్నప్పుడు y ఎంత అయింది, -1. ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ 1, 2, 3, ఇక్కడ 1, 2, 3 పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి. ఈ కింద ఇక్కడ మీకు నెగటివ్ వాల్యూస్ వస్తాయి, -1, -2. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద నంబర్ లైన్ విల్ బి -1, -2, దిస్ విల్ బి -3, దిస్ విల్ బి -4, రైట్? సో ఆన్ ది ఎక్స్ యాక్సిస్ మనకు తెలుసు కదా. సో 0 ఇక్కడ ఉన్నప్పుడు all the positive values are on the right, all the negative values are on the left side of the 0, right? So ఇప్పుడు -3, -1, -3 ఫస్ట్ ఎప్పుడు మనం ఏం రాసుకోవాలి, x కోఆర్డినేట్ ఫస్ట్ రాసుకోవాలి. సో అందుకే -3, -1. -3 x దగ్గర ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇది. -1 y కోఆర్డినేట్ ఇక్కడ ఉంది. సో ఒక పాయింట్ మనకి ఇక్కడ వచ్చేసింది. తర్వాత ఏం పాయింట్ వచ్చింది, -1, -1. -1 అంటే x కోఆర్డినేట్లో -1 ఇక్కడ ఉంది, +1 పైన ఉంది కాబట్టి ఇంకో పాయింట్ ఇక్కడ వచ్చేసింది. తర్వాత 0, 2, 0 ఇక్కడ ఉంది, y కోఆర్డినేట్లో 0 ఎక్కడ ఉంది, ఇక్కడ. x కోఆర్డినేట్లో 0 ఇక్కడ, y కోఆర్డినేట్ 2 ఇక్కడ. సో దిస్ ఇస్ అనదర్ పాయింట్. అండ్ దెన్ యూ హ్యావ్ 1, 3 అంటే x కోఆర్డినేట్ దగ్గర 1, y కోఆర్డినేట్ దగ్గర 3 ఇక్కడ. సో ఇవంతా జాయిన్ చేస్తే మనకు ఒక స్ట్రెయిట్ లైన్ వస్తుంది. సో దిస్ ఇస్ అ గ్రాఫ్ ఆఫ్ అ లీనియర్ పాలినామియల్. అలానే మనం ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ పాలినామియల్ కూడా తీసుకోవచ్చు. y is equal to -2x² -8x. ఇక్కడ అనుకోవచ్చు, మ్యామ్ ఇక్కడ మీరు కాన్స్టెంటే తీసుకోలేదు, ఎట్లా పాలినామియల్ అవుతుంది అంటే, ఇదో తీసేసుకున్న కాన్స్టెంట్. 0 is also a constant, right? So it's a polynomial. స్టోరీ మాత్రం సేమ్ ఉంటుంది. We keep substituting the values of x, you will keep getting the value of y. When I substitute x is equal to -5 substitute చేసినప్పుడు y value -10 వచ్చింది. x is equal to -4 అని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ ఈక్వేషన్లో -2x² -8x ఈక్వేషన్లో x నేను -4 తీసుకుంటే నాకు 0 వచ్చింది. అలానే -3, -1, 0, 1 తీసుకున్నా. మీరు ఏమైనా తీసుకోవచ్చు. మ్యామ్ -2 ఎందుకు మింగేశారంటే, మీరు కావాలంటే -2 కూడా తీసుకోవచ్చు. ఏవైనా వాల్యూస్ తీసుకోవచ్చు, ఇట్స్ యువర్ విష్. ठीक है, ఒక్కసారి వచ్చిన తర్వాత మీకు x కోఆర్డినేట్స్ వచ్చాయి, y కోఆర్డినేట్స్ వచ్చాయి. సో ఫస్ట్ కోఆర్డినేట్ ఏమవుతుంది ఇక్కడ, -5, -10. -5 is x కోఆర్డినేట్, -10 is y కోఆర్డినేట్. సో అది ఎక్కడ ఉంటుంది, -5 అంటే మన x కోఆర్డినేట్ ఇక్కడ x యాక్సిస్ దగ్గర. x యాక్సిస్ దగ్గర ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది -5. సో మేము ఇక్కడ 5, 10, 15, 20 అలా తీసుకున్నాం, రైట్? స్కేల్ కెన్ బి డిఫరెంట్, 1, 2, 3, 4 కూడా తీసుకోవచ్చు. 5, 10, 15, 20 అలా కూడా తీసుకోవచ్చు. మనం బార్ గ్రాఫ్ డ్రా చేసినప్పుడు నేర్చుకున్నాం కదా, స్కేల్ ఎలా అయినా తీసుకోవచ్చు. సో హియర్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు
5 numbers. Okay, 5 అన్నమాట. సో ఏమైపోయింది ఇక్కడ? సో ఇక్కడ విల్ బి -5, -10, -15, -5, -10, -15. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? x కోఆర్డినేట్ ఇస్ -5, y కోఆర్డినేట్ ఇస్ -10. x కోఆర్డినేట్ -5 ఇక్కడ ఉంటుంది, y కోఆర్డినేట్ -10 ఇక్కడ ఉంటుంది. సో రెండు కలిపితే ఇక్కడ వస్తుంది పాయింట్. అలానే -4, 0 అంటే x కోఆర్డినేట్ -4 ఇక్కడ, y కోఆర్డినేట్ 0 కాబట్టి దట్ పాయింట్ విల్ లై ఆన్ ది x యాక్సిస్. ఎప్పుడైతే y కోఆర్డినేట్ 0 అయినప్పుడు ద పాయింట్ విల్ బి ఆన్ x యాక్సిస్. x కోఆర్డినేట్ 0 అయినప్పుడు ద పాయింట్ విల్ బి ఆన్ y యాక్సిస్. అలానే ఈ -3, 6, -1, 6, 0, 0, 1, -10 ఇవన్నీ పాయింట్స్ ప్లాట్ చేసుకున్న తర్వాత ఒక ఫ్రీ హ్యాండ్ డయాగ్రామ్ తోటి ఇట్లా డ్రా చేస్తే మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఈ పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర, దీస్ ఆర్ ద 2 points వేర్ ద గ్రాఫ్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ పాలినామియల్ is intersecting the x-axis. అంటే ఎన్ని zeros of the polynomials ఉన్నాయి? 2. ఎందుకంటే ఈ గ్రాఫ్ is intersecting the x-axis at 2 points. So that's why it will have 2 zeros of the polynomial. So ఒక quadratic equation, quadratic polynomial తీసుకున్నప్పుడు if it intersects, it will definitely intersect the x-axis at 2 points. ఒకవేళ ఇలా ఒక్క దగ్గరే కలిసిందనుకో అంటే దే హ్యావ్ ఈక్వల్ రూట్స్ అన్నమాట, రైట్? సో రెండింటికి ఒకే దగ్గర కలిసి ద 2 రూట్స్, ద 2 zeros ఆఫ్ ద పాలినామియల్ ఆర్ ద సేమ్. సో గ్రాఫ్ ఎలా అయినా ఉండొచ్చు, ఓపెన్ అప్వర్డ్స్, ఓపెన్ డౌన్వర్డ్స్, కానీ క్వాడ్రాటిక్ కాబట్టి ఇట్ విల్ డెఫినెట్లీ ఇంటర్సెక్ట్ ది ఎక్స్ యాక్సిస్ అట్ 2 points. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ y యాక్సిస్ కూడా మీట్ అవుతుంది, కానీ zeros ఆఫ్ ద పాలినామియల్ ఎప్పుడు అనొచ్చు? when they intersect the x-axis. When the graph intersects at the x-axis, at those points the x coordinates are the zeros of the polynomial. అంటే ఇక్కడ ఏదో ఉండొచ్చు కదా 1, 0 అని ఉండొచ్చు కదా. ఇదేదైతే 1 ఉందో, ఏదైతే x కోఆర్డినేట్ ఉందో అది 0 ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. సో క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 సార్లు ఇంటర్సెక్ట్ అవుతుంది x యాక్సిస్ మీద. అలానే క్యూబిక్ పాలినామియల్ ఏంటి? ద డిగ్రీ ఇస్ 3, ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ది ఎక్స్పోనెంట్ ఇస్ 3. అంటే 3 సార్లు కట్ అవుతుంది x యాక్సిస్ మీద, ఎందుకంటే 3 zeros ఆఫ్ ద పాలినామియల్ ఉంటుంది. 1, 2, 3. మ్యామ్ ఇక్కడ కూడా కట్ అవుతుంది కదా అంటే అది y యాక్సిస్కి కట్ అవుతుంది, అది మనం కౌంట్ చేయొద్దు. ఏదైతే గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ ని కట్ చేస్తుందో ఆ పాయింట్స్ మనం కౌంట్ చేసుకోవాలి, రైట్? సో ఏంటి ఇక్కడ? -3, 0, 1, 0, 2, 0. These are the coordinates of the points where the graph is intersecting the x-axis. దీంట్లో ఉన్న x coordinates are the zeros of the polynomial. అంటే 1, 2 ఇంకా -3 are the zeros of the cubic polynomial. అంటే ఏంటి? ఎప్పుడైతే నేను 1, 2 ఇంకా -3 సబ్స్టిట్యూట్ చేస్తానో ఆ ఈక్వేషన్లో, ఆ క్వాడ్రాటిక్ క్యూబిక్ పాలినామియల్లో నాకు వాల్యూ 0 వస్తుంది అన్నమాట. అలా, రైట్? సో బేసికలీ వెన్ యూ టేక్ అ గ్రాఫ్, ఓకే, ఎనీ పాలినామియల్, అది లీనియర్ ఉండొచ్చు, క్వాడ్రాటిక్ ఉండొచ్చు, cubic ఉండొచ్చు. If the degree of the polynomial is n, then the graph will intersect x-axis at n points. ఇప్పుడు క్యూబిక్ పాలినామియల్లో డిగ్రీ 3, అందుకే మనం చూసుకున్నాం 3 ప్లేసెస్లో అది ఇంటర్సెక్ట్ అయింది. క్వాడ్రాటిక్ పాలినామియల్లో ద డిగ్రీ ఇస్ 2, అందుకే ద గ్రాఫ్ విల్ ఇంటర్సెక్ట్ ది x-axis at 2 points. లీనియర్లో ద హైయెస్ట్ డిగ్రీ ఇస్ 1. సో ఎన్ని దగ్గర గ్రాఫ్ ఇంటర్సెక్ట్ అవుతుంది, ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ అవుతుంది x యాక్సిస్ కి? ఓన్లీ 1 time. Therefore the polynomial of degree n has n zeros. అంటే క్యూబిక్ పాలినామియల్స్ అయితే దానికి 2 zeros ఉంటాయి, zeros of the polynomial 2 వాల్యూస్ ఉంటాయి. క్యూబిక్ కి 3 వాల్యూస్ ఉంటాయి. ఒకవేళ హైయెస్ట్ డిగ్రీ 5 ఉందంటే ఎన్ని zeros of the polynomials ఉంటాయో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి, ఓకే?
So before we move forward, do not forget to like this video, immediately share this video with your friends, and don't forget to subscribe to the channel. నోట్స్ మీకు ఫ్రీగా కావాలి పీడిఎఫ్ ఫార్మాట్లో అంటే మా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోండి. అక్కడ నేను క్లాస్ అయ్యంగానే ఇమీడియట్గా మీకు పంపించేస్తాను. ఓకే, నౌ లెట్స్ టాక్ అబౌట్ ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ ఆఫ్ అ పాలినామియల్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ అ పాలినామియల్. జీరోస్ అంటే మనం నేర్చుకున్నాం కదా ఇప్పుడే, ఏదైతే వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వాల్యూ జీరో వచ్చినప్పుడు ఆఫ్ దట్ పాలినామియల్, దోస్ సబ్స్టిట్యూటెడ్ వాల్యూస్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. అర్థమైందా? ఇప్పుడు కోఎఫిషియంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక లీనియర్ పాలినామియల్ ఏఎక్స్ ప్లస్ బి అని తీసుకుందాం. సో ఇక్కడ కోఎఫిషియంట్స్ అంటే ఏంటి? ఇక్కడ ఇది ఏ ఇంకా బి ఆర్ ద కోఎఫిషియంట్స్, ద నంబర్స్ విచ్ ఆర్ మల్టిప్లైడ్ విత్ ద వేరియబుల్. మీరు అనొచ్చు, మ్యామ్ ఇక్కడ బీని ఎవరితో మల్టిప్లై చేయట్లేదు కదా, ఎందుకు తీసుకున్నాము అంటే ఎక్స్ టు ది పవర్ 1 అన్నప్పుడు నేను ఎక్స్ టు ది పవర్ 0 అని రాసుకోవచ్చు కదా. ఎక్స్ టు ది పవర్ 0 ఇస్ ఆల్వేస్ 1 కదా, అలా రాసుకోవచ్చు, రాసుకున్నాం. సో దే ఆర్ ద కోఎఫిషియంట్స్. మనం జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ని యూజువల్గా ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఆల్ఫా, బీటా, గామా క్యూబిక్ పాలినామియల్స్ ఉన్నాయి కాబట్టి ఇలా పెట్టుకుందాం, రైట్? సో ఇవి అని అనుకుంటాం. సో కోఎఫిషియంట్స్ ఏంటి? ఏ ఇంకా బి. వాట్ ఈస్ ద జీరో? ఇది ఒక లీనియర్ పాలినామియల్, ద డిగ్రీ ఈజ్ 1. సో ఎన్ని జీరోస్ ఉంటాయి? ఓన్లీ ఒకటే జీరో ఆఫ్ ద పాలినామియల్ ఉంటుంది. సో అందుకే మనం దాన్ని ఆల్ఫా అని పెట్టుకుందాం. ఓకే, ఇన్ఫినిటీకి ఆల్ఫాకి డిఫరెన్స్ ఉంది. ఆల్ఫా ఓపెన్ ఎండ్ ఉంటుంది, ఇన్ఫినిటీ ఇట్లా క్లోజ్డ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీని రెండిట్లో రిలేషన్ ఏంటి? సో the zero of a polynomial of a linear polynomial is equal to minus b by a, minus of coefficient the constant by the coefficient of the variable. So minus b by a. And any number of zeros of a polynomial ఉండొచ్చు ఒకటే. ఎందుకంటే డిగ్రీ ఆఫ్ 1 కాబట్టి, డిగ్రీ ఆఫ్ అ లీనియర్ పాలినామియల్ 1 కాబట్టి మాక్సిమం జీరోస్ ఆఫ్ అ పాలినామియల్ ఎన్ని ఉండొచ్చు? 1. క్వాడ్రాటిక్కి చూసుకుంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఎక్స్ టు ది పవర్ 0 అని రాసుకోవచ్చు కదా. సో మనకి కోఎఫిషియంట్స్ ఏంటి? ఏ, బి ఇంకా సి. ఇప్పుడు ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్. వాట్ ఈస్ ద హైయెస్ట్ పవర్? 2. సో ఎన్ని జీరోస్ ఆఫ్ అ పాలినామియల్ ఉంటాయి? 2. సో అందుకే నేను దాన్ని ఆల్ఫా ఇంకా బీటా అని రాసుకున్నాను. ఇప్పుడు వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దెమ్? ద సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ మైనస్ బి బై ఏ, అండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఇస్ సి బై ఏ, కాన్స్టెంట్ బై ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. Sum is coefficient of x divided by coefficient of x square minus coefficient of x by coefficient of x square. So alpha plus beta is minus b by a. Alpha multiplied with beta is c by a. ఇక్కడ ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ది ఎక్స్పోనెంట్ ఏంటి? 2. సో ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉండొచ్చు? ఓన్లీ 2. అలానే క్యూబిక్కి ద హైయెస్ట్ పవర్ ఇస్ 3. సో ఇక్కడ కోఎఫిషియంట్స్ ఏంటి? ఏ, బి, సి ఇంకా డి. ఎన్ని జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్ ఉన్నాయి? 3. ఆల్ఫా, బీటా, గామా. ద సమ్ ఆఫ్ ద రూట్స్, ద సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఇస్ మైనస్ బి బై ఏ. ప్రోడక్ట్ ఆఫ్ ద 2 రూట్స్ అండ్ ద సమ్ ఆఫ్ దెమ్ అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా is equal to c by a, and product of the 3 roots will be minus d by a. Okay, minus b by a, sum of the roots, roots అంటే alpha beta gamma zeros. Okay, two roots multiplied at a time and the sum of them అంటే alpha beta plus beta gamma plus gamma delta gamma alpha is equal to c by a, and alpha into beta into gamma అంటే the product of the 3 roots, product of the 3 zeros of the polynomial is equal to minus d by a. ఇక్కడ క్యూబిక్ పాలినామియల్కి డిగ్రీ ఏంటి? 3. సో ఎన్ని జీరోస్ ఉండొచ్చు? మాక్సిమం 3 జీరోస్ ఉంటాయి. 3 zeros of the polynomial. And lastly, we come to the division algorithm for polynomials. ఈ డివిజన్ అల్గోరిథం మనం యూక్లిడ్స్ లెమ్మా అని కూడా రియల్ నెంబర్స్లో కూడా నేర్చుకున్నాం. 9th క్లాస్లో 8th క్లాస్లో కూడా మనం వీ ఆల్రెడీ లెర్న్డ్ అబౌట్ దిస్ యూక్లిడ్స్ అల్గోరిథం.
ఆల్సో నోన్ యాజ్ ద డివిజన్ అల్గోరిథం ఫర్ పాలినామియల్స్. అది మనం నంబర్స్కి నేర్చుకున్నాం. సో ద సేమ్ థింగ్ ఇస్ అప్లికబుల్ ఫర్ పాలినామియల్స్. ఇప్పుడు రెండు పాలినామియల్స్ తీసుకుంటాం, p of x, g of x. Okay, where g of x cannot be 0, and when I divide them, you get a polynomial q of x, basically quotient, inkoka remainder, such that p of x is equal to g of x into q of x plus r of x, where the remainder can be equal to 0 or the degree of the remainder is less than the degree of the g of x polynomial. So this result is known as division algorithm, the algorithm of polynomials. Don't worry, I'm going to give you an example here. Ikkada chusukundam. So manam p of x enti 4x cube plus 5x plus 5 plus 8. G of x is 4x plus 1. So 4x into x square will give you 4x cube. Adi raskunnam. 4x x multiplied with 1 x square. Ippudu sign change cheyali kada. So this will be 5x square minus x square. That will be 4x square. Idi etlana cancel అయిపోతుంది. కిందకి తెచ్చుకుందాం plus 5x square. So 4x multiplied with x plus రాసుకుందాం ఇక్కడ plus x will give you 4x square. X multiplied with 1 x. Subtract చేసుకుంటే ఇవి cancel అయిపోతాయి. 5x minus x will give you 4x. 8 కిందకి తెచ్చుకుంటాం. ఇక్కడ ఏమైపోతుంది ఇప్పుడు 4x into 1 into plus 1 will give you 4x. 1 multiplied with 1 1 plus కాస్త మైనస్ అయిపోతుంది, మైనస్ ప్లస్ కాస్త మైనస్, ఎందుకంటే సబ్ట్రాక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి. 8 minus 1 will give you 7. ఇది ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడతో మనం ఆపేయాలి. సో వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ? వాట్ ఈస్ యువర్ p of x? 4x cube plus 5x square plus 5x plus 8. ఇది మన p of x. g of x ఏంటి? 4x plus 1. q of x ఏంటి? ఇది quotient x square plus x plus 1. and r of x ఏంటి? 7. ఇప్పుడు 7ని 7x to the power 0 అని రాసుకోవచ్చు కదా. సో వాట్ ఈస్ ద డిగ్రీ? 0. సో ద డిగ్రీ ఆఫ్ r of x should be less than the degree of q of x. Degree of q of x ఎంత? 2. So it's applicable. So this is known as our division algorithm for polynomials. పాలినామియల్స్ లో సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కి ఏదైతే సపరేట్ గా మనం వీడియో చేసుకుంటాం అది మీకు రేపు వస్తుంది. డు నాట్ ఫర్గెట్ టు ఫాలో దాట్. With this, we have finished the entire chapter revision, concepts, definitions, and a lot of problems next దాంట్లో చేసుకుంటాం. A lot of examples also. So do make sure that you're attending the next class. Next class లో మనం important questions, మీ ఎగ్జామ్ లో రాబోయే important questions, previous year important questions కూడా మనం చేసుకుంటాం. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే దాన్ని మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. I will definitely try to reply back. Do not forget to like, share and subscribe to the channel. And for notes, do not forget to join our Telegram group. That link description box lo untundi. Thank you so much guys. Thank you so much. It was lovely teaching you all. I hope మీ అందరికి బాగా అర్థమైనట్టుంది. కాన్సెప్ట్స్ క్లియర్ అయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో రాయండి. మ్యామ్ కాన్సెప్ట్స్ క్లియర్ అయ్యాయి, లేకపోతే ఈ డౌట్ ఉంది, ఇది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి, అలా కొంచెం ప్లీజ్ కామెంట్ సెక్షన్ ఎంగేజ్ చేయండి. ఐ రియలీ వాంట్ టు నో హౌ యూ ఫీల్ అబౌట్ ద వీడియో. మళ్ళీ కలుసుకుందాం. Bye-bye.